ముక్కు మొహం తెలియని వ్యక్తి. అసలు అఘోరి అంటే అసలు ఆవిడ ఇక్కడికి హైదరాబాద్కి వచ్చేంత వరకు అసలు అఘోరి అనే ప్రస్తావన అనేది 2 రాష్ట్రాల్లో. మీరు అటువంటి వ్యక్తిని ఎలా అట్రాక్ట్ అయి ఉంటుంది? మీ కూతురు ఎలా అట్రాక్ట్ అయిపోయింది? ఆయన ఊబిలో ఎలా పడిపోయింది అనుకుంటున్నారు మీరు? ఊబిలో శుద్ర పూజలు చేసి కడుపులో మరుగు మంది ఇచ్చి వశీకరణ చేసిందని మేము అనుకుంటున్నామండి. అసలు మేము లేని నిమిషం ఉండని పిల్ల ఇన్ని రోజులు ఉండి ఇప్పుడు కూడా అమ్మతో ఫోన్ మాట్లాడుతాను అనలేదా అనడం మాకు బాధగా ఉందండి. అసలు నేను కూడా మాట్లాడాను నిన్న. మీ దగ్గర రానే రాను అని పట్టుబట్టి ఏడుస్తోంది. నేను అఘోరి అమ్మ దగ్గరికి పంపించండి ఏడుస్తోంది. అవునండి, అదే బాధగా ఉందండి. ఆమె మందుల ప్రభావంతో అలా మాట్లాడుతుందని మేము సైకాలజిస్ట్గా మెడికల్ టెస్ట్ చేయించుకుని అన్ని చూపించుకొని మా పిల్లలు మా దగ్గర ఉంచుకుంటామండి. కదమ్మా, అసలు మీరు అఘోరి అనే పేరు ఎప్పుడు విన్నారు? అఘోరి అనే ప్రస్తావన ఎప్పుడు వచ్చింది? అసలు అఘోరి మీ ఇంటికి రావడానికి కారణం ఏంటి చెప్పండి ముందుగా. మంగళగిరి వచ్చిందండి, పవన్ కళ్యాణ్ ఆఫీస్ దగ్గరికి కలవాలని. ఓకే, అప్పుడే వచ్చినప్పుడే పోలీసుల మీద హల్చల్ చేస్తాను. అంతకుముందు అఘోరి పేరు విన్నారా మీరు? మేము వినలేదండి. అసలు ఎక్కడ ప్రస్తావన వినలేదండి మేము. లేదండి. ఓకే, మంగళగిరి పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి అక్కడికి వచ్చింది. సో అక్కడికి వచ్చిన తర్వాత మీ ఇంటికి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? వచ్చినప్పుడు పోలీసుల మీద అలచాలు చేస్తుంటే పాప చూద్దామని వెళ్ళి గుడ్లన్నీ ఓడ తీసుకుంటుంటే ధైర్యం ఉండేవాళ్ళు గుడ్డ ఏమంటే ఆమె మీద గుడ్డ కప్పిందంటండి. ఓకే, గుడ్డ కప్పి ఫోన్ నెంబర్లు అవి తీసుకుని అది కారు వేయకలేదా చెడిపోయిందని ఏడ్చుకుంటూ కూర్చుందంటండి. ఆ రోజేనా? అదే రోజా? కూర్చుంటే మా పిల్లలకి అదే రోజు కాదండి, ఆ రోజు వెళ్ళిపోయిందండి. మళ్ళీ 1 వారం తర్వాత 2 వారాల తర్వాత వచ్చిందంటండి. వచ్చి పిల్లలకు ఫోన్ చేసి ఏడవటం జరిగిందంటండి. ఆమె నాకు ఇట్ట వెహికల్ సరిపోయింది. ముందుగా ఇక్కడ మీరు ఒకటి చెప్పండి, విష్ణుకి ముందు అఘోరి పరిచయమా లేదంటే డైరెక్ట్ గా వర్షినితోనే పరిచయమా? విష్ణుకే పరిచయం అండి. అంటే ఫస్ట్ ఆ రోజు పైన ఒంటి పైన బట్టలు వేయడానికి వెళ్ళింది విష్ణు, వర్షిని ఇద్దరు కలిసి వెళ్ళారు. అయితే ఇద్దరు కలిసే వెళ్ళారండి. ఓకే, అయితే మరుసటి నాడు కార్ రిపేర్ అయిన రోజు మళ్ళీ ఎవరికి ఫోన్ చేసింది అఘోరి? విష్ణుకి ఫోన్ చేసిందా, వర్షినికి ఫోన్ చేసిందా? అదే ముందర విష్ణుకి ఫోన్ చేస్తే ఇద్దరు కలిసి ఇట్టడి సంగతి అమ్మకి ఇట్ట అయిందంటే ఇద్దరే వెళ్ళారండి. ఓకే, వెళ్ళి మీ ఇంటికి తీసుకొచ్చారు. వెళ్ళి ఇక మా ఇంటికి తీసుకో ఆమె వెళ్ళటానికి వెళ్ళేది. నాన్న ఈరోజు మీ ఇంట్లో ఉంటానంటే తీసుకొచ్చారు. అదే నేను ఏమంటున్నా, అఘోరి అనే వ్యక్తి 2 రాష్ట్రాల్లో హల్చల్ చేసింది. అప్పటికే పవన్ కళ్యాణ్ దగ్గర రాకముందే మీరు టీవీలోనో ఎక్కడో దగ్గర చూసే ఉంటారు కదా ఎంత హల్చల్ చేస్తుంది అనేది. కుమ్మరవెల్లిలో ఏకంగా కత్తి పెట్టి ఒక వ్యక్తి పైన దాడి చేయబోయింది. సో ఇన్ని హల్చల్లు చూసిన మీరు, సరే తన ఒక పోరాటం చేస్తున్నాను తను చెప్తున్నాను, తన వర్షం తనకు ఉంది, తన పోరాటం పైన ఎవరు అభ్యంతరం చేయడం లేదు. కానీ అటువంటి వ్యక్తిని మీరు ఇంటికి తీసుకెళ్ళడానికి ఎందుకు సాహసం చేశారు? అంటే మీకు కూడా తనంటే భక్తి ఉందా, లేకపోతే గతంలో పరిచయం లేని వ్యక్తి, అసలు ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని ఇంటికి ఎందుకు తీసుకెళ్ళాల్సి వచ్చింది? అఘోరి మాతనే నమ్మామండి. నమ్మి మా అమ్మాయి కూడా అఘోరి మాత కానీ నమ్మి ఫస్ట్ అసలు ఆమె వేషధారణ చూసి ఆమెను చూసి చిచ్చి మమ్మీ అసలు ఆమె ఏంటి వేషధారణ ఏంటని అసహించుకున్నామండి. అసహించుకున్న మనిషి ఆమె ఫస్ట్ దగ్గర తీసి కుటుంబానికి వర్షిని అసహించుకుంది, మేము కూడా అసహించుకున్నామండి. ఓకే, ఆమె మాయ మాటలు మీకు లైఫ్ని ఇస్తా నాన్న, నేను మీ ఇంటికి వస్తా, మీ ఆతిథ్యం తినాలని ఉంది, నాకు ఇడ్లీ చట్నీ అంటే ఇష్టం అని మాటల్లో పడేసి ఇక తీసుకురావడం జరిగిందండి. అంటే ఇంతకంటే ముందు ఒకసారి అఘోరికి వర్షిని కలిసే కంటే ముందు తను ఒక సాధన చేశాను గురువు గారి దగ్గర అంటుంది. అంటే ఎలా యాక్సెప్ట్ చేశారు చదువుకునే పిల్లని ఈ సాధన వైపుగా ఎందుకు పంపించాల్సి వచ్చింది మీరైతే? మాకైతే తెలవదండి. రాజేష్ నాథ్ అఘోరి దగ్గరికి వెళ్ళి దీక్ష ఇప్పించు ఇద్దరు తీసుకున్నారండి, విష్ణును వర్షిని. మీకు తెలియదు ఆ విషయం? అంటే చదువుకునే అమ్మాయి, అప్పటి వరకు యాక్టివ్గా ఉండేది, మంచిగా చదువుకుంటుంది, బీటెక్ చేస్తోంది, తను ఎందుకు పంపించారు? అంటే ఆ రాజేష్ నాథ్ అఘోరి దగ్గరికి అఘోరి సాధన కోసం మీరు ఎందుకు పంపించాల్సి వచ్చింది? మాకు తెలవదండి, తెలవకుండా వెళ్ళి దీక్ష తీసుకుందండి ఆ పిల్ల. మేము వరిసామండి. అసలు ఆ దీక్షలు ఏంటి, ఆ సన్యాసం ఏంటి, ఈ వయసులో దీక్షలు వద్దామని మేము వరిసామండి.
అంటే మీకు తెలియకుండా ఎలా పోయింది? అరిసి ఆ మాల బాల తీసేయిపోయామండి. విష్ణుకు తెలిసే ఉంటుందా, మీకు తెలియకుండా ఎలా పోయింది అలా? ఆయనే తీసుకెళ్లారండి, తీసుకెళ్ళి ఇద్దరు దీక్షలు తీసుకున్నారండి. ఓకే, మీరు యాక్సెప్ట్ చేశారా? ఏం కాదు, పర్వాలేదు, నా కూతురు సాధువు అయిపోయి అలా తిరిగినా పర్వాలేదు యాక్సెప్ట్ చేసిరా మరి మీరు? మేము చేయలేదండి. వాళ్ళ నాన్న అరిచారు, నేను అరిచాను. అరిచినాక ఆయన అన్నారు, ఆయన పెద్ద గురువు, మనకు సహాయాలు చేస్తాడు, చాలా మంది డబ్బులు పంచుతున్నాడు, అది అన్నాడు. అది దాన్ని చెప్పాడు. చెబితే మేము డబ్బుల కోసం కాదండి, వాళ్ళ మాటలు అట్లా చెబితే మాకు ఆ పాటు డబ్బులు వద్దు, మాకేం చెప్పండి. విష్ణు మీకు ఏం చెప్పాడు అని అనేసరికి వర్షిణిని అక్కడ సాధన కోసం తీసుకెళ్లే సమయంలో విష్ణు ఏం చెప్పాడు మీకు? మాకు అసలు వెళ్ళిన దాకా మా దీక్ష తీసుకునే దాకా మాకు తెలవదండి. సరే, తర్వాత అడుగుంటారు ఏదో రోజు, నా కూతురు ఎందుకు ఇట్లా తీసుకుపోతున్నావు? తర్వాత మెల్ల దండ చూసి అడిగితే ఆయన చాలా పెద్ద గురువు, ఏదన్నా చేస్తాడు, అందుకని ఇప్పించామని అంటే 6-7 నెలల్లో మా ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ పెరాలిసిస్ స్ట్రోక్ వస్తే మమ్మల్ని కూడా తీసుకెళ్ళాడండి ఆయన దగ్గరికి. ఓకే, తీసుకెళ్తే ఆయన కొన్ని లేహాలు మెడలో తుమ్మరా వేసి బాగా చేయటం జరిగిందండి. మా ఆయనకి అక్కడికి వెళ్ళినాక బాగా అయ్యాడండి. ఇక మేము కూడా నమ్మామండి. మీ ఆయనకు బాగా అయింది అక్కడ వెళ్ళిన తర్వాత? అంటే ఆయుర్వేద వైద్యం చేసిండు ఆయన? ఆయుర్వేద మందులు చెప్పి ఆవు పాలలో తాగాలని కొన్ని మెడిసిన్ మీ ఆయనకు బాగా అయిందని విష్ణు చెప్పినట్టుగా ఆయన చాలా పెద్దవాడు, డబ్బులు ఇస్తాడు, అందరిని ఆదుకుంటాడని చెప్పి ఈ 2 మాటలు చూసి మీ కూతుర్ని మీరు అక్కడ సాధనకు పంపించారా? మాకు ఆ సాధన నేర్చిన దాకా మాకు తెలియదు కండి. వచ్చినాక మాకు తెలిసిందండి. ఆ పిల్లలు మధ్యలోనే ఆపేయాల్సింది కదా. ఆగమన్నామండి, వద్దు వెళ్ళొద్దని వద్దు వెళ్ళొద్దు అన్నామండి. ఓకే, అంటే ఇక మాకు తెలవకుండా అక్కడికక్కడికి అని చెప్పని వెళ్ళి వచ్చేదండి. ఓకే, సో తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు అక్కడ సాధనకు అలవాటైనటువంటి వర్షిని మళ్ళీ అఘోరిని చూడగానే అట్రాక్ట్ అయిపోయింది, వెళ్ళి కలిసి తన పైన బట్టలు కప్పిన తర్వాత ఫోన్లో మాట్లాడి అంతా జరిగిపోయింది. సో మీ ఇంటికి ఏమని చెప్పొచ్చింది అఘోరి? అంటే ఆ రోజు కార్ పాడైపోయిందని చెప్పి ఫోన్ చేసి అన్నారు కదా, ఏం చెప్పొచ్చింది? ఒకరోజు కోసం వచ్చి వారం 10 రోజులు ఈ రోజు ఇలా ఉండింది అక్కడ. కారు చెడిపోయిందని వచ్చి నాకు కారు అవ్వలేదు, వెళ్ళి ఎక్కడ ఉండాలి, ఉంటానమ్మా అని బతిలాడి ఉందండి 2 రోజులు. మీరే బలవంతంగా మీ ఇంటికి తీసుకెళ్లారని అఘోరి చెప్తోంది. మేము అసలు బలవంతం చేయలేదండి. ఆమె వేషధారణ చూసి మాకు భయం వేసి మా ఇంటికి రావద్దని మేము ఫస్ట్లో ఎడంగా ఉన్నామండి. మరి భయపడిన వాళ్ళు మీరు తను రాకుండా నిలువరించాలి, అవసరమైతే రాకుండా ఉండే విధంగా చూడాలి, కానీ ఇంటికి తీసుకొచ్చుకొని వారం 10 రోజులు ఎందుకు పెట్టుకున్నారమ్మా? నిలవరించామండి. ఆ వారం 10 రోజుల్లో ఆమెకి మాకు గొడవలు అయ్యి ఆమె బ్యాగ్ ఇసిరేసేసానండి. ఇసిరేసినాక మళ్ళీ ఏడ్చి